భయ ప్రతి ఒక్కటి కావాలి మొత్తం ఇప్పుడే చూసా కిస్మత్ సినిమా మాత్రం వేరే లెవెల్ భయ ఒక్కొక్క షాట్ మైండ్ పోతుంది. సినిమా గురించి చూడాలి చెప్పాలంటే ఒక జాతి రత్నాలు ఒక వేరే సినిమా ఏమంటారు అన్ని సినిమాలు ఒక ఎత్తు అయితే ఇది ఒక సినిమా ఒక ఎత్తు భయ. సినిమా మాత్రం మేము ఒక జాతి రత్నాలు మ్యాచ్ చూస్తుంటాము అన్ని ఒక ప్యాషన్ లైఫ్ స్టార్ట్ అవుతుంటుంది కదా. ఈ సినిమా మాత్రం వేరే లెవెల్ మన రియల్ లైఫ్ స్టోరీ భయ. ఒక సాఫ్ట్వేర్ ఒక ఇంజనీర్ చదివినవాడు స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి ఏమంటారు ఒక మనీ కోసం ఎంత తపన పడతాడు అని ఉంటుంది. ఈ సినిమాలో కిస్మత్ అంటే ఏంటి భయ అంటే ఒక మొత్తం ఒక డబ్బు గురించి స్టోరీ ఉంటుంది భయ. సినిమా మొత్తం ఒక ముగ్గురు హీరోస్ ఉంటారు వేరే లెవెల్ చేస్తారు. అవసరాల సినిమాస్ అయితే అవసరాన్ని మించి సినిమా క్యారెక్టర్ చేస్తాడు భయ సినిమాలో నాకు అట్లా అనిపించింది. ఇంకా కాకపోతే ఇందులో ఒక ప్రొడక్షన్ వాల్యూస్ అంత అనిపించలేదు భయ. ఒక ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ అంత చేసేంత అనిపించలేదు. సినిమా అయితే ఓవరాల్ గా బాగుంది భయ కానీ మరి అంత బాగుంది అంత బాగాలేదు ఒక యావరేజ్ ఉంది భయ. సినిమా మాత్రం బాగుంది పర్వాలేదు సినిమా. రేటింగ్ 3.5 భయ. కిస్మత్ చాలా చాలా కామెడీ ఉంది. బేసికలీ మీరందరూ కూడా చదువుకున్న వాళ్ళు ఇంజనీరింగ్ చదువుకొని పాపం జాబ్స్ లేకుండా ఉన్నారు కదా దాని మీద బేస్ అయ్యి ఒక చిన్న జాతిరత్నాలు అలాంటి ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ. మార్నింగ్ కూర్చున్నప్పటి నుంచి మీరు ఎండ్ వరకు ఫుల్ కామెడీ ఉంటుంది మూవీ. అండ్ ఇందులో ఒక చిన్న క్యారెక్టర్ చేశాను నేను. నా పేరు సౌమ్య పిల్లై. అంత బాగుంది సినిమా అయితే. స్టోరీ అమ్మా మామూలు స్టోరీ కాదు. శ్రీనాథ్ గారు మీరు డైరెక్టర్ అంట అమ్మో మామూలు సినిమా తీయలేదు కదా. మొత్తం నవ్వించారు. అభినవాన్ని చూస్తారు. నరేష్ అన్న కానీ అవసరాల శ్రీనివాస్ కానీ ఎంతెంత పెద్ద పెద్ద క్యారెక్టర్స్ ఉన్నారు. ఒక మంచి స్టోరీ తీసిందన్న పక్కా. ఈ యూత్ కానీ మొత్తం ఫ్రెండ్స్ ఉంటారు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఎప్పుడో ఈ నగరానికి ఏమైనా చూసి నవ్వుకున్నాం థియేటర్లో. సేమ్ అలానే కిస్మత్ మూవీ చూసి కూడా నవ్వుకుంటారు. ఇంకా మీ కిస్మత్ కూడా మారిపోతుంది. ప్రతి ఒక్కరు అనుకుంటే అరే నా కిస్మత్ ఏంది ఇట్లుంది అంటారు కదా. కిస్మత్ అనేది మారుతుంది. హీరోయిన్ అన్న అలా చూస్తూ ఉండాలనిపించిందామని అంత మంచిగా అంత అందంగా అలాగా అనిపించేసింది. లాస్ట్ ఉంటుంది నా సస్పెన్స్ అమ్మో మామూలు సస్పెన్స్ కాదయ్యా. ఎవరు పక్కా సినిమాకి కిస్మత్ ఉందన్న చెప్తున్నా కదా. ఈ వారం సినిమాలో మంచి సినిమా మంచిగా డబ్బులు దొరుకుతాయి మొత్తం అయితే ఏం చేస్తారు ఎలా దొరుకుతుంది ఆ డబ్బులతో ఏం చేస్తారు అదంతా ఉంది సినిమాలో చూపించారు. సో మీ అందరికి చెప్తున్నా కదా కిస్మత్ మూవీ పక్కా ప్రతి ఒక్కరు థియేటర్లో చూడండి వేరే లెవెల్ ఉందన్న. థ్యాంక్ యూ భయ. ఇప్పుడే చూసాను భయ కిస్మత్ సినిమా ఏమన్నా తీసారు. ఆ డైరెక్షన్ కానీ బీజిఎం కానీ స్క్రీన్ ప్లే కానీ దర్శకత్వం కానీ మైండ్ బ్లాక్ గా ఉంది. మీ అందరికీ నచ్చి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఏమన్నా తీసారు డైరెక్టర్ గారు. సినిమా మీరు సూపర్ అన్న. ట్విస్ట్ మీద ట్విస్ట్లు డబ్బు సంపాదించుకుంటే ఈ రోజు ఒకేసారి 1-20 కోట్లు వస్తాయంటే మనం ఏం చేసుకుంటాం అన్న. ఎంత మంచి అంటే ఒక జాతరత్నాలు పనిచేయదు ఒక జాతరత్నాలు పనిచేయదు ఒక మ్యాడ్ పనిచేయదు ఏది పనిచేయదు భయ్య. అటువంటి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఏంటంటే ఈ సినిమా కిస్మత్ చూడండి ఫ్యాంటాస్టిక్ గా ఉంది. మీ అందరికీ నచ్చుతుంది ఒక మంచి ఎంటర్టైన్మెంట్. సో ఇటువంటి సినిమాని ఎవరు మిస్ అవ్వద్దు. మీరు అంతా చూడండి. మళ్ళీ చెప్తాను కదా లవర్స్ వస్తే సింగిల్స్ కాదు మింగిల్స్ కూడా అయిపోతారు భయ్య. అటువంటి సినిమా ఉంది అర్థమవుతున్నా. సినిమా చూడండి మీరు అందరికీ వచ్చి ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ.